ఏమైతుంది ఏంది మంటలు అనుకుంటున్నారు? తెలుసు తెలుసు అక్కడికే వస్తున్నా. నమస్తే పీపుల్. అలా ఓ చక్కటి సాయంత్రం ఏం కాదనుకోండి, రాత్రి 8:30 అవుతుంది. అది వేరే విషయం. అందరం కలిసి డిన్నర్ కి కానీ హౌస్ అనే జాపనీస్ రెస్టారెంట్ కి పోయినాం. అసలు జాపనీస్ ఎందుకు పిక్ చేసుకున్నామంటే హిబాచి ఎక్స్పీరియన్స్ కోసం. హిబాచి అంటే మన ముందే ఇట్లా గ్రిల్ మీద ఫుడ్ కుక్ చేసి పెడతారు మనకి. అసలు మెయిన్ కోర్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ చికెన్ సూప్ ఇచ్చిర్రు. సూన్ ఇంకా నీళ్ళు ఉండే గానీ టేస్ట్ మస్తు ఉండే. దాని తర్వాత సాలెడ్ ఇచ్చిండ్రు. నేను రాంచ్ డ్రెస్సింగ్ తో తీసుకున్నా గానీ నా హస్బెండ్ తోని స్వాప్ చేసుకున్నా. ఎందుకంటే తను తీసుకున్న జింజర్ డ్రెస్సింగ్ తోనే ఇంకెక్కువ మంచిగా ఉండే. ఇక దాని తర్వాత షురూ అయింది కుకింగ్. మాకు వచ్చిన షెఫ్ మాతో మాట్లాడుకుంటూ ఆయన ఏమేమి చేస్తుండో అవన్నీ చెప్పుకుంటూ మస్త్ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు. కుకింగ్ మధ్యలో ఫైర్ స్టన్స్ చేస్తూ మళ్ళా మా బుడ్డది ఎక్కడ భయపడుతుందని దాన్ని కూడా నవ్విస్తూ అయ్యింది అయినట్టు ప్లేటింగ్ కూడా స్టార్ట్ చేసిండు. నేను తీసుకున్నది చికెన్ అండ్ ష్రింప్. సో నా ఫైనల్ ప్లేట్ ఇట్లుంది. మేయో తీరేదో సాస్ ఇచ్చిరు. ఆ సాస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తింటే అసలు తిరిపోయింది టేస్ట్. స్పైసీ చిల్లీ పేస్ట్ అనేదో ఉంటే అది కూడా మిక్స్ చేసుకొని తిన్నా గానీ అది స్పైస్ కన్నా ఎక్కువ స్వీట్ ఉండే. అస్సలు నచ్చలే నాకైతే. హిబాచి అంటే ఎక్స్పీరియన్సే కదా అన్నట్టు దానికోసమే పోయినా గానీ ఫుడ్ కూడా ఇంత మంచిగా టర్న్ అవుట్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. లాస్ట్ లో మీల్ ఎంజాయ్ ఇంకొక ఐస్ క్రీమ్ ఇచ్చిండ్రు. అది ఐస్ క్రీమ్ లెక్క తక్కువ, ఏదో షుగర్ క్రీమ్ లెక్క ఎక్కువ ఉండే. అస్సలు నచ్చలేదు. సో ఒక 2-3 బైట్స్ తిని పక్కకు పెట్టేసిన. అదనమాట మ్యాటర్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.